90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో యాదగిరి గజం గారు ఉన్నారు. సో ఇక్కిత్ కాటన్ కలెక్షన్, క్లాత్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఆ షాప్స్ పెట్టిన వాళ్ళు కానివ్వండి, మహిళలు ఎస్పెషలీ ఇంట్లో ఉండే అమ్ముతూ ఉంటారు. సో వాళ్ళు ఎంతవరకు పెట్టుబడి పెట్టగలరు, ఎస్పెషలీ ఆన్ ఇక్కిత్ కాటన్ అండ్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కలెక్షన్ అయితే చాలా చాలా మంచిగా ఉంది సార్. ఇదైతే థాన్ అనుకుంటా నేను. మెటీరియల్ కాటన్ మెటీరియల్. ఓకే, ఇవన్నీ కాటనే. ఓకే, ఇవి డ్రెస్సెస్ కోసం వాడతారు. ఈ ఫర్నిషింగ్ కర్టెన్స్. ఓకే, కర్టెన్స్, సోఫా, వాటి థిక్ ఉంటుంది. ఓకే, క్లాత్ థిక్ ఉంటుంది. ఇదేమో డ్రెస్ కోసం థిన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ థిక్నెస్ ఉంటాయి. ఓకే. సో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే ఇది నడుస్తుంది అనేది ఉంటుందా సార్ బిజినెస్? అండ్ పెట్టుబడి ఎంత పెట్టచ్చు? పెట్టుబడి పెట్టవచ్చు, ఎంతైనా పెట్టవచ్చు. ఈ ప్రాంతం అని ఏం లేదు, మొత్తం వరల్డ్ వైజ్గా ఉంది. సప్లై చేస్తాం, ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది. ఇండియాలో ఎక్కువ సేల్ చేస్తాము, అబ్రోడ్ కూడా కొంత వరకు మేము పంపించగలుగుతాం. సో ప్రాఫిట్ రేషియో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ప్రాఫిట్స్ 30% వరకు వస్తుంది. సో మరి శారీస్ కానివ్వండి, ఇప్పుడు మీరు కర్టన్స్ అంటున్నారు, తర్వాత బెడ్షీట్స్ అంటున్నారు. సో వేటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఎందుకంటే ఆ బెడ్షీట్స్ కూడా ఇలా వస్తాయా అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. ఫ్యాన్సీవి కానివ్వండి, ఇలాంటివి మార్కెట్లోకి ఎక్కువ వచ్చాయి ఫ్యాబ్రిక్స్. కానీ కాటన్లో కూడా బెడ్షీట్స్ కమ్ కర్టన్స్ కూడా ఈ క్లాత్లో లభిస్తుంది అనేది ప్రత్యేకంగా చాలా తక్కువ మందికి తెలుసు. మరి పెట్టుబడి పెట్టాలంటే శారీస్ మీద పెట్టచ్చా, ఈ కర్టన్స్ బెడ్షీట్స్ మీద పెట్టచ్చు సార్? మెటీరియల్ మీద, ఈ డ్రెస్ మెటీరియల్ మీద పెట్టవచ్చు, నెక్స్ట్ సారీస్ మీద పెట్టవచ్చు. ఈ కర్టెన్స్ అనేది లిమిటెడ్ ఉంటుంది డిమాండ్. ఓకే, సోఫాలు ఇవి ఈ థిక్నెస్ సోఫాకు వాడతారు, ఈ థిక్నెస్ కర్టెన్స్ వాడతారు. ఓకే, ఇవన్నీ డ్రెస్లకు వాడతారు. సో మీరు ఎక్స్పోర్ట్ దాకా వెళ్ళారు, మరి బిజినెస్ ఎలా ఉంది? ఎక్స్పోర్ట్ లిమిటేషన్ ఉంది మేడం, అప్ అండ్ డౌన్ ఉంటుంది ఎక్స్పోర్ట్. కొన్ని కంట్రీస్కే చేస్తున్నాం, కొంత యుఎస్, కొంత ఇటలీ చేస్తున్నాం కూడా. మనకు వాళ్ళు బయ్యర్స్ మనకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకు మనకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మనకు ఆర్బీఐ లైసెన్స్ ఉండాలి. వాళ్ళకు కూడా లైసెన్స్ ఉంటేనే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకుంటారు. ఇక్కడ స్టోర్స్ ఉంటాయి, చైన్ స్టోర్స్ ఉంటాయి, వాళ్ళ స్టోల్స్, షాల్స్, కొన్ని కర్టెన్స్ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారంగా తయారు చేసి పంపాలి. వాళ్ళ కలర్ స్కీమ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన కలర్స్ ఉంటాయి. మన కలర్స్ ఇవి నడవాయి అక్కడ. మన కలర్స్ అన్ని ఇవన్నీ డార్క్ కలర్స్ ఉంటాయి, వాళ్ళన్నీ పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ ఉంటాయి. సో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కలర్స్ తో ఇస్తారు, కలర్స్ ఇస్తారు. వాళ్ళ కలర్ స్కీమ్స్ ఉంటాయి, ఏ కలర్ కు రావాలి అనేది ఒక ప్యాంటోన్ కలర్స్ ఉంటాయి. మీరు మగ్గాలు నేస్తారు కదా, అక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం వ్యూవర్స్ కు ఆర్డర్ ఇస్తాం. ఈ కలర్ లో ఇంత ఫ్యాబ్రిక్, ఇన్ని స్టోల్స్ మాకు కావాలని ఇస్తే దాని యారని ఇస్తాము. వాళ్ళు వ్యూవర్స్ చేసుకొని తెస్తారు. అది దాంట్లో డిఫెక్ట్స్ లేకుండా అంత పర్ఫెక్ట్ ఉంటేనే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇండియా మార్కెట్లో ఎంతైనా అమ్మొచ్చు, ఏ కలర్ అయినా అమ్మొచ్చు. ఇక్కడ డ్రెస్సెస్కు ఏదైనా పోతుంది. కాకుంటే మన దగ్గర కూడా నార్త్ ఎక్కువ లైక్ చేస్తారు. ఇవి నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇక్కత్ అనేది ఎక్కువ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇది అసలు ఏంటి సార్? అంటే ఇది తెలుగులో మన కలంకారీ ప్రింటెడ్ కాటన్ మ్యాట్, ఫ్లోర్ మ్యాట్. ఓకే. సో ఇది డైవర్సిఫైడ్ సైజెస్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1 feet 1.5 స్మాల్ సైజ్ నుంచి అప్ టు 8x10. ఇది సోఫా దగ్గర యూసేజ్ ఏరియా, మన డ్రాయింగ్ ఏరియా, ఓకే, వేరెవర్ ప్యాసేజ్ ఏరియా, అంటే మన చిన్న సైజ్ ఉంది. చిన్నది మనం సిట్టింగ్ పర్పస్ లో 1.5x2 ఓకే తీసుకుంటే, ఇది రన్నర్ 2x4 సైజు, 2x5, 2x6, 6x అప్ టు 8x9, అప్ టు 8x10 అంటే బిగ్గెస్ట్ సైజ్ కూడా చేస్తాం. దీని కాస్ట్ ఎంత సార్? ఇది కాస్ట్ బేసింగ్ ఆన్ స్క్వేర్ ఫీట్ రేట్ ఉంటుంది మేడం.
2x4 అప్రాక్సిమేట్ ఇది 600 ఉంటుంది. సో ఇవి కూడా మార్కెట్ లో నడుస్తాయి సార్, ఎందుకంటే హ్యాండ్ మేడ్ వస్త్రాలకు బేసికల్లీ వీవింగ్ బై హ్యాండ్, అంటే వితౌట్ బిఫోర్ ప్రింటింగ్. సార్ ఆఫ్టర్ వీవింగ్ విల్ సెండ్ టు ద ప్రింటింగ్ ఏరియా మచిలీపట్నం ఆర్ పెడనా వేర్ ఇట్ ఈస్ గెటింగ్ ప్రింటెడ్. అంటే పెడనా ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ కలంకారీ, నాట్ ఇన్ అవర్ తెలంగాణ రీజన్. దట్ ఈస్ దేర్ ఓన్లీ పాసిబిలిటీ. అంటే ఈచ్ ఏరియా స్పెషలైజేషన్. సో వీవింగ్ వరంగల్ అవుతుంది, ఓకే, ప్లేన్. అది నేను వరంగల్ అయినాక అక్కడి నుంచి పెడనకు పంపిస్తాం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, అంటే అక్కడ ప్రింట్ అయ్యి ఇక్కడికి వస్తాయి. ఓకే, సో దీనికి మంచి డిమాండ్ ఉంది మేడం. అన్ని ఓకే. ఇది బెడ్షీట్ సార్, ఇది బెడ్ కవర్, ఓకే, కలంకారీ ప్రింటెడ్. ఓకే, సిమిలారిటీ డిజైన్స్ ఆర్ డిఫరెంట్. ఇంత ఈ మ్యాట్ మీద వేసిన డిజైన్ వేరుంటుంది, ది బెడ్ కవర్ ఉన్న అప్పీల్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి. సింగిల్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, ఎక్స్ట్రా డబుల్ ఉంటాయి విత్ పిల్లో. సో ఇయర్ మాది ఏంటంటే మా బిజినెస్ నేను టై అండ్ ఆల్సో మాది మెయిన్ బిజినెస్. బై క్లయింటేల్ విల్ కమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దే వాంట్. సో దిస్ ఐటమ్ ఆల్సో వీఆర్ కీపింగ్. ఓకే, ఓకే. అంటే మెయిన్ ప్రత్యేకంగా టై అండ్ డై. టై మీన్స్ టైయింగ్, డైయింగ్, డిప్పింగ్. ఐ థింక్ మీరు అక్కడ చూసి ఉంటారు. అవును సార్, ఎక్స్ప్లోర్ చేశారు కదా. ఇది టై అండ్ డై ప్రాసెస్ లో ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, డ్రెస్ మెటీరియల్, అపోల్స్ట్రీ, సోఫా. సో డిఫరెంట్ క్వాలిటీ బేసింగ్ ఆన్ ద. సో దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ సోఫా. సో యూ సీ heaviness, not for garment. Garment is thinner. Okay. So basing on the requirement of the customer, we take the order. Manufacturing చేస్తారు. Clientele కు ఏది అవసరమో, ఏది డిమాండ్ ఉందో we convert into that. సో ప్రత్యేకంగా ఎక్కువ డిమాండ్ వేటిపైన వస్తుంది? ఆ వేటిపైన అన్నిటికీ ఉన్నది మేడం. ఇప్పుడు మనం డొమెస్టిక్ మార్కెట్లో ఆల్మోస్ట్ వి అబ్జర్వ్డ్ గత లాస్ట్ 40 years నుంచి చేస్తున్నాం కదా. Dress material also equal importance, and of course some extent furnishings. Sir, the home furnishing they also will produce. So if they change the color, we will change and give them. Okay, demand అంటే ఏ కలర్ లో డిమాండ్ వస్తే ఆ కలర్ మీరు ప్రత్యేకంగా నేచురల్ గా ఇండియాలో వచ్చి మనం డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తాం. yes, whereas abroad వచ్చి వాళ్ళ షేడ్ వేరే ఉంటాయి. they give their own shades. Okay, the buyers will come here directly. We sit together, they give the order, and their requirement ఏంటిది, వాళ్ళ సైజెస్ ఏంటివి అని that will take the order according to their clientele need. Okay. So that's why we are catering the clientele need abroad and domestic also. ఓకే. సో ఎస్పెషల్లీ అంటే సోఫా క్లాత్ మీరైతే చూపించారు. సో వీటి మీదే ఫోకస్ పెట్టాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టచ్చు? డిపెండింగ్ ఆన్ ద మనం ఒక 50,000 నుంచి స్టార్ట్ చేయొచ్చా? 50,000 not enough మేడం. ఓకే. Because procurement of the order itself, ఈ రా మెటీరియల్ అండ్ క్యాటరింగ్ వీవర్ కు వేజెస్ ఇవ్వాలి, మనం ముందులే ఇవ్వాలి వాళ్ళకు. ఇవన్నీ చేయాలంటే 50,000 ఇట్స్ నాట్ సఫిషియంట్. 2 lakhs to 5 lakhs? Up to 2 and above will be ideal. Fine. So profit ratio ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? Minimum 20% we can expect. Okay. Not so much, because nowadays this one competition is there. So people are getting showing the item online also. Yes. Earlier it was not there. When the mobile came into existence, now everybody is sitting in the house and sending ordering on online. Yes. So that may affect to some extent. Yes. What we observed. సో ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రత్యేకంగా ఒక కంట్రీ నుంచి అయితే ఎక్కువ వస్తుంటాయి ఆర్డర్స్. కంట్రీ పేరు? ప్రెసెంట్లీ మేము ఆస్ట్రేలియాకు ఫర్నిషింగ్ బాగా చేస్తున్నాం. ఫర్ ద లాస్ట్ 15 years. Okay. Or 20 years maybe. Okay. The client, they only prefer furnishing items, upholstery, household furnishing. So of course Europe కొని చేసాము, మనం టీ టవల్ చేసాము. Sir. Not that is the different household, but tea towel, kitchen towel, aprons, and సిల్క్ స్టోల్స్ అండ్ యూరోప్ కూడా చేసాను. అమెరికా కూడా, న్యూయార్క్ కూడా పోతాయి స్టోల్స్. సో డిఫరెంట్ క్లయింటేల్ రిక్వైర్మెంట్ ఇస్ వేరియబుల్. ఓకే. సో డిపెండింగ్ ఆన్ దేర్ ఆర్డర్, దేర్ రిక్వైర్మెంట్ వీ క్యాటర్. ఓకే. వాట్ ఎవర్ చేంజెస్ దే వాంట్ విల్ చేంజ్ ప్యాటర్న్, కలర్, స్టైల్, డిజైన్. దట్స్ వే వీఆర్ వర్కింగ్ విత్ ద ఇంటర్నేషనల్ బయర్స్ క్లోజ్లీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.